హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో కార్న్ పీల్తో నేను ఒకటి మంచి హోమ్ డెకర్ ఐడియా చూపించబోతున్నాను. మంచి ఫ్లవర్స్ చేసి ఫ్లవర్ వాజ్లో ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా వాటిని నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసి దారంతో కానీ ఏదైనా వైర్తో కానీ సెక్యూర్ చేసుకోవాలి. అలా మనం కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి, సేమ్ ఇలా ఈ సైజులోనే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్లవర్ లాగా చుట్టూతా రావడం కోసం వేరేది తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ అంటే ఫ్లవర్ షేప్ టైప్ పెటల్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవి కొన్ని తీసుకొని ఇలా మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకొని తర్వాత ఈ పెటల్స్ లాగా కట్ చేసుకునేవి ఉన్నాయి కదా, వాటిని చుట్టూతా పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకోవచ్చు. సైజెస్ కూడా ఇంకా మనకి పెద్ద సైజులో కావాలంటే ఇలా పెటల్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇలా జస్ట్ ఇలా అనుకున్నట్లయితే ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. నేను ఇలా కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను, పెద్దవి చిన్నవి అలా. ఆ తర్వాత ఏదైనా ఒక వైర్ తీసుకొని గ్రీన్ కలర్ది టేప్ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఇలా వైర్తో చుట్టూతా చుట్టేసుకున్నాను అనమాట, రియల్ ఫ్లవర్ లుక్ రావడం కోసం. సో ఇలా వాటిని గ్రీన్ కలర్ టేప్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా సెక్యూర్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఫ్లవర్ వాజ్ లాగా ఇంట్లో పెట్టానమాట. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్